పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీభవన్లో పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య జిల్లా సభ ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, ప్రధాన వక్తగా సంఘం ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కరీం బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఉమ్మడి జిల్లా రాష్ట్ర నాయకులు కె దుర్గారావు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కడితే సతీష్, పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య నాయకులు బొచ్చా యేసు, ఏపీఆర్సీఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక వివిధ రంగాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సమీకరించి పోరాడే విధంగా పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య విస్తృతంగా కృషి చేస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారి సంక్షేమానికి నిధులు కేటాయించాలని, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పంచాయతీ నిధులపై ఆధారపడకుండా ప్రత్యేక గ్రాంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని, సిబ్బంది కొరత ఉన్న పంచాయతీలో కార్మికులను రిక్రూట్మెంట్ చేయాలని, తదితర డిమాండ్స్ను పరిష్కరించే విధంగా సమాఖ్య కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సభలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి నారాయణమూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయుడు గోవిందు, నాయకులు గుడాల చార్లెస్, వై సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని సంఘాలు కూడా కలిపి ఏఎఫ్టీయూ, తర్వాత రైతు కూలీ సంఘం, తర్వాత పీడీఎస్, అన్ని సంఘాలు కూడా నన్ను ఎన్ని ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల మీద పోరాటం మీరు ముందున్నానని అందరూ కూడా నన్ను మద్దతు ఇస్తూ రోజు ఇంత భారీ కార్యక్రమం పారిశుద్ధ్య సరఫరా పెట్టినందుకు అన్నలకి, రాజ్భవన్ గారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు ఏఎఫ్టీయూ రాష్ట్ర నాయకులకి ధన్యవాదాలు. ఎందుకు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమక్షని ప్రతి ఒక్కరు కూడా ఈ బయటికి తీసుకెళ్లి పారిశుద్ధ్య కార్యత అన్యాయాలు జరుగుతుంది. తప్పక మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని నుంచి గుర్తింపు కార్డులు ఇచ్చి దానికి వారికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పంచాయతీల్లో పడినటువంటి కార్మికులు పంచాయతీ ఆదాయం మీద ఆధారపడి జీతాలు ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఎక్కువ మంది కార్మికులను పెట్టుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజున పంచాయతీల్లో చూస్తామంటే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ డంపు చేస్తూ ఉన్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వమే దానికి ప్రత్యేక గ్రాంట్, దాని ఖజానా ద్వారా కానీ వారికి జీతాలు ఇచ్చి మరి అవసరం చోట్ల మరి పారిశుద్ధ్య కార్మికులు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. 26,000 రూపాయలు తప్ప వాళ్ళకు ఒక కుటుంబం పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 26,000 రూపాయలు జీతం వచ్చే విధంగా వాళ్ళకు ఫుల్ గ్రాట్యుటీలు మిగతా అన్ని కార్మికులకు వచ్చే విధంగా, వాళ్ళకు వచ్చే రాయితీలను గ్రహించే విధంగా ఈ అఖిల కార్మిక సమాఖ్య వాళ్ళ కోసం పోరాడడానికి వాళ్ళు ఈరోజు ఒక సంఘాన్ని స్థాపితం ఈ మా రాష్ట్ర ఆహ్వానించి వారి కోరికలు యొక్క డిమాండ్లు నెరవేర్త వరకు కూడా రాష్ట్ర శాఖ వారి వెంట వాళ్ళ సంత వరకు కూడా పోతామని చెప్పి వర్గాల్లో కూడా ఏ వర్గం చేయని పని ఆ వర్గమే చేస్తుంది. కాబట్టి ఆ వర్గానికి గుర్తింపు అనేది లేకపోతే ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, ఇసాక లాంటి ఉక్కిని కూడా ప్రైవేటు పరం చేసేసి కార్పొరేటివ్ శక్తులకి కట్టబెట్టాలని ఆలోచిస్తుంది. మొన్న అందులో 3,000 మందిని అవసరంగా పర్మనెంట్ ఉద్యోగుల్ని పక్కన పెట్టారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాళ్ళ విజయం సాధించారు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఎఫ్టీయూ సంఘాల మద్దతు కలిగించే సందర్భంగా తెలియజేస్తాం.